ఏంటి సంధ్య, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఇంత గొంతు చించుకుని అరుస్తున్నా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? అంటే మౌనం అంగీకారం అన్నట్టే కదా? నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే కదా? నువ్వు బిడ్డని ఎక్కడో దాచినట్టే కదా? మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నట్టే కదా? చెప్పు సంధ్య. అత్తయ్య, మీ ముందు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవరో తప్పుదోవ పట్టించారు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అత్తయ్య. చెయ్యి వదులు. అన్నయ్య, అమ్మేంటి అంత గట్టిగా అరుస్తోంది? ఏమై ఉంటుంది అన్నయ్య? అదేంటో తెలుసుకుందామా? వద్దు శ్రీజ, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకొని. వాళ్ళెవరన్నయ్య? వదిన అమ్మే కదా. అమ్మ తలుపులేసి మాట్లాడుతుంటే అది మనం వినకూడని విషయం అయి ఉంటుంది. కాస్త ఓపిక పట్టు. అన్నయ్య, అంతగా వినకూడని విషయం ఏమై ఉంటుంది? అమ్మ వదిని ఏం అడుగుతుంది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరుగుతోంది? ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య నేను మీ కోడల్ని, నన్ను నమ్మండి అత్తయ్య. ఇలా కన్నీళ్లతోనే మమ్మల్ని మోసం చేయొద్దు సంధ్య. నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను, నిన్ను చేతులెత్తి వేడుకుంటున్నాను. నా మనవరాలు ఎక్కడ? పుట్టిన బిడ్డని నువ్వు ఎవరికో ఇచ్చావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమే అయితే ఆ బిడ్డ ఎక్కడుంది? అబద్ధమైతే నువ్వెందుకు ఒట్టేయట్లేదు? అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు నా కాళ్ళు చేతులు పట్టుకోవద్దు. నేనే నిన్ను వేడుకుంటున్నాను. ఇది నిజమా అబద్ధమా చెప్పు. మీ చేతులు పట్టుకుంటాను అత్తయ్య. వదలు వదలు. అయ్యో, అబ్బా. అత్తయ్య, అత్తయ్య రక్తం వస్తుంది. ఏమండి ఏమండి ఏమండి, రక్తం. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఈ ఆవేశం ఏంటి? ఎందుకు ఇలా ఉన్నావు? నీ భార్య నిన్ను మోసం చేస్తుందిరా. నీ భార్య నీకు అన్ని చెప్తుంది, నీ దగ్గర ఏది దాయదని నువ్వు అనుకుంటున్నావు, కానీ అదంతా అబద్ధం. నీ నమ్మకం అనేది అబద్ధం. నీ నమ్మకాన్ని, నా నమ్మకాన్ని అన్నిటినీ తీసుకెళ్లి గంగలో కలిపేసిందిరా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నేను చెప్పేది నిజంరా, నా మాట నమ్ము. సరే, నువ్వు చెప్పేది నేను నమ్ముతున్నాను. సంధ్య నన్ను మోసం చేసింది. మన నమ్మకాన్ని గంగలో కలిపిందని చెప్తున్నావు కదా. అసలు అసలు నన్నేం మోసం చేసింది? అసలు నాకేం అబద్ధం చెప్పిందమ్మా? అది కొన్ని నిజాలు నా దగ్గర దాస్తుందంటున్నావు కదా. తను దాచిన నిజమేంటి? నువ్వైనా చెప్పమ్మా. నీ కోడలికి కవల పిల్లలు పుట్టారే తల్లి. చనిపోయిన పాపని నీ చేతిలో పెట్టి బతికున్న పాపని జాగ్రత్తగా దాసిపెట్టినాదే తల్లి. చెప్పమ్మా. ఏమండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు కాసేపు మాట్లాడక సంధ్య, సైలెంట్గా ఉండు. ఏంటమ్మా ఈ ఆవేశం ఏంటి? అసలు నీకేం తెలిసింది? కాయగూరలకని వెళ్ళిన దానివి ఇంత ఆవేశంగా వచ్చి ఏం అడుగుతున్నావు? అసలు అసలు ఇంత ఆవేశం దేనికి? సమస్య ఏంటి? జరిగిందేంటో నాకు చెప్పు. చెప్పాల్సింది నేను కాదు, నీ భార్య సంధ్య. సంధ్య సంధ్య శ్రీకరం, నువ్వు అడగాల్సింది నన్ను కాదురా, నీ భార్యని. భార్యని భార్యని నీ భార్య నిజంగా నిన్ను ప్రేమిస్తుందా? కట్టుకున్న భర్త మీద ప్రేమ అభిమానంగాని ఉంటే తనిప్పుడే నిజం చెప్పాలి.
భార్యాభర్తల బంధం నిలబడేది 3 ముళ్లతోనో వేద మంత్రాలతోనో కాదు, నమ్మకంతో నిలబడుతుంది. భర్తని భార్య మోసం చేసినా, భార్య భర్తని మోసం చేసినా ఆ బంధం ఎప్పటికీ నిలబడదు. మరి నీ భార్యని నువ్వు నమ్ముతున్నట్టు నీ భార్య నిన్ను నమ్ముతుందా? నువ్వే అడిగి తెలుసుకో. చెప్పదా? ఏం మాట్లాడేవేంటి సంధ్య? మా అమ్మ మన బంధాన్ని ప్రశ్నిస్తుంది. నువ్వు నన్ను మోసం చేయడం ఏంటి సంధ్య? అసలు ఏం జరిగిందో చెప్పు. అమ్మ ఏ విషయంలో నన్ను నిలదీస్తుంది? నువ్వు నా దగ్గర ఏదో దాయడం ఏంటి? నువ్వు నన్ను గౌరవించకపోవడం ఏంటి? నువ్వు నన్ను మోసం చేయడం ఏంటి? చెప్పు సంధ్య, చెప్పు. అమ్మ అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇదంతా అబద్ధమని ఒక్క మాట చెప్పు సంధ్య. అసలు 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 అమ్మ నిన్ను అడిగే ప్రశ్న ఏంటి? అమ్మ ఎందుకు నిన్ను అనుమానిస్తుంది? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అంటుంది. ఆ దాస్తున్న నిజమేంటి? అమ్మ ఎలాగో చెప్పట్లేదు, నువ్వైనా చెప్పు సంధ్య. మాట్లాడు సంధ్య. అమ్మా, నువ్వు అనవసరంగా బాధపడి మా భార్యాభర్తల బంధాన్ని ప్రశ్నిస్తున్నావు. తను నా సంధ్య, నన్నెప్పుడూ మోసం చేయదు. నీ కోసం అడగమన్నావు, నేను అడిగాను. తను నాకే సమాధానం చెప్పలేదు. నాకు తను ఏ సమాధానం చెప్పకపోయినా నా మాట వేరు, నా సంధ్య మాట వేరు వేరు కాదు. మా ఇద్దరి ఆత్మ ఒక్కటే. నా సంధ్య నాకెప్పటికీ అన్యాయం చేయదు, ఎప్పటికీ నాకు అబద్ధం చెప్పదు. ఈ విషయంలో పైనున్న భగవంతుడి దిగొచ్చినా నేను ఏమాత్రం వినను. నువ్వు పొరపడుతున్నావు అమ్మా. సంధ్యకి నేనంటే ప్రాణం. మా మధ్య ఎప్పటికీ మనస్పర్ధలు రావు. నా మీద తనకి నమ్మకం ఉంది, తన మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు పొరపడి మా మధ్య కొత్త సమస్యల్ని తీసుకురావద్దమ్మా. ఒక తల్లిగా నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఒక భర్తగా చెప్తున్నాను. సంధ్య గురించి ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్ముతావేమో, కానీ నా భార్య నేనెప్పుడూ అనుమానించను. నా భార్య ఎప్పుడు నన్ను మోసం చేస్తుంది అనుకోను. ఈ విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. నువ్వు అనుమానపడి మా ఇద్దరిని దూరం చేయొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. చూసావా, వాడు ఇప్పుడు కూడా పిచ్చోళ్లాగా నిన్ను నమ్ముతున్నాడు. అందర్నీ పిచ్చోళ్ళని చేస్తున్నావు కదా. నీ నోటితో ఈ నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఆహా, ఈ బొప్పాయి అంటే నాకు భలే ఇష్టం. మౌనిక, ఏంటి ఏం చేస్తున్నావు? చెప్పాను కదా సిస్టర్, డైటింగ్ అని. డైట్ తగ్గించేసి ఇలా ఫ్రూట్స్ సలాడ్స్ తింటున్నాను.
మెయింటైన్ చేయాలి కదా. ఇవి తింటే మెయింటైన్ చేయొచ్చా? ఈ మధ్య నాకు కూడా కాస్త ఒళ్ళొస్తున్నట్టుగా ఉంది. అయితే నా డైట్ నువ్వు కూడా ఫాలో అవ్వు. ఇదేంటి వీటిపైన షుగర్ వేసావు? షుగర్ వేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇదిగో నేనొక బైట్ తింటాను. అమ్మ వింధ్య, ఏంటత్తయ్య? ఏం చేస్తున్నావు నువ్వు? బొప్పాయి ముక్క తింటున్నాను అత్తయ్య. మీకు కూడా కావాలా? మౌనిక, అత్తయ్య కూడా ఒకటివ్వు. ఏంటమ్మా ఏది పడితే అది తినేయడమేనా? బొప్పాయి ముక్కే కదా మావయ్య గారు, తినకూడదా? వింధ్య, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా ఇలా బొప్పాయి తినకూడదు. నేను ప్రెగ్నెంట్ని కదా, మర్చిపోయాను. మర్చిపోయావా? అదేంటమ్మా? మర్చిపోవడం ఏంటి సిస్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నువ్వే మర్చిపోవడం ఏంటి? నీ కడుపులో బిడ్డ ఉంది కదా. ఏయ్, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ప్రెగ్నెంట్నే. డాక్టర్ కూడా తల్లి బిడ్డ సేఫ్ అని చెప్పారు కదా. సారీ అత్తయ్య, బొప్పాయి తినకూడదు అనడం ఏదో మూఢనమ్మకమేమో అనుకున్నాను, కానీ నిజంగా తినకూడదని నాకు తెలీదు. చూడమ్మా, అది శాస్త్రీయంగా నిజమో అబద్ధమో మనకు తెలీదు. అయినా రిస్క్ ఎందుకు? ఏదైనా అయితే బిడ్డకి ఎంత ప్రాబ్లం? ఇవన్నీ పక్కన పెట్టు. కావాలంటే నువ్వు ఏం తినొచ్చో డాక్టర్ని అడిగి ఆ ఫ్రూట్సే తెప్పిస్తాను. ఏమండి, మీరు వెంటనే డాక్టర్తో మాట్లాడి ఆ ఫ్రూట్స్ తెప్పించండి. నేను తెప్పిస్తాను కదా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. పాలు తాగావు కదా, టాబ్లెట్స్ వేసుకున్నావు కదా. ఏమండి, మీరు కోకోనట్ వాటర్ కూడా ఫ్రూట్స్తో పాటు తెప్పించండి. అవన్నీ నేను చూసుకుంటాను. నిన్న అమ్మాయికి కుంకుమ పువ్వు తీసుకురమ్మన్నాను, గుర్తుంది కదా? గుర్తుందండి. తీసుకొస్తాను. ఏయ్ మౌనిక, అసలు ముందు నిన్న అనాలి. ఏది పడితే అది తినడం, తీసుకొచ్చి వింధ్యకు పెట్టడం. తనంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా తినాలనిపిస్తుంది. అయ్యో సారీ అత్తయ్య, అయినా నేను ప్రెగ్నెంట్ అయితే కదా నాకు అవన్నీ తెలిసేది. ప్రెగ్నెంట్ అవ్వాలంటే ముందు పెళ్లి కావాలి కదా. పెళ్లి పెటాకులు లేకుండా తిరిగితే ఇలాగే ఉంటుంది. మావయ్య భలే జోక్ చేస్తున్నాడు, కాకపోతే ఆయన వేసే జోక్కి ఎవ్వరికి నవ్వు రావట్లేదే. ఏయ్, మావయ్య మీద సెటైర్లేంటి? వెళ్ళు. వింధ్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. నేను ప్రెగ్నెంట్ కానే కాదు, నాకు జీవితంలో పిల్లలే పుట్టరు. కానీ మా అత్తయ్య ఫ్రూట్స్ అంటుంది, కుంకుమ పువ్వు అంటుంది, రెస్ట్ అంటుంది, అసలు ఏదేదో మాట్లాడుతుంది. ఎంత పని చేసావు సంధ్య? నాకు ముందే చెప్పుంటే ఇలా మౌనిక నోరు జారి నేను ప్రెగ్నెంట్ అని చెప్పినా నేను నమ్మేదాన్నే కాదు. ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అవకాశం లేకుండా చేశావు. నేనేమో పిచ్చిదానిలాగా అందరికీ చెప్పేశాను. ఇప్పుడు నేను గర్భవతిని కాదని చెప్పలేను. చెప్తే అత్తయ్య మరోలా రియాక్ట్ అవుతుంది. తనకి పిల్లలంటే ప్రాణం. నాకు నవమాసాలు మోసి బిడ్డని కన్ని అదృష్టం లేకుండా చేశావు. అత్తయ్య చెప్పింది నిజమేనా? ఆస్తులు అంతస్తులు ఉంటే ఐశ్వర్యవంతురాలు కాదు. నవమాసాలు మోసిన కన్న బిడ్డ ఉంటేనే ఐశ్వర్యవంతురాలు అని. అంటే నేను ఐశ్వర్యవంతురాల్ని కాదు కదా. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నవమాసాలు మోసిన బిడ్డ పొరిట్లో చనిపోవడం ఏంటి? అప్పుడే నాకు గర్భసంచికి సమస్య రావడం ఏంటి?
నాకంటూ ఒక్క కన్న బిడ్డ లేని పరిస్థితి. అన్ని అవకాశాలు ఉండి నేను ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లల్ని కనలేని పరిస్థితి. నేను గర్భవతిని కాదని మా అత్తయ్యకి ఎలా చెప్పాలి? అలా చెప్తే ఏమవుతుంది? ఎంత పని చేసావు సంధ్య! నా జీవితంతో ఆడుకున్నావు కదే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఆనందమేమో నీకు, కన్నీళ్ళేమో నాకు. ఈ రోజు నేను పడుతున్న బాధ కారణం నువ్వే సంధ్య. అందుకే నువ్వు సంతోషంగా ఉండకూడదని నీకు తగిన శాస్తి చేశాను. వాణి గారు, పార్వతి గారు, ఏంటి సడన్ గా? రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. బంటి, కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. పర్లేదు వాణి గారు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏంటండి చాలా కంగారుగా ఉన్నారు? నేను ఒక్కసారి వింధ్యతో మాట్లాడాలి. వింధ్య ఎక్కడుంది? వింధ్య పైనుంది. పిలుస్తానుండండి. వింధ్య! లేదు లేదు, నేనే పైకి వెళ్ళి వింధ్యతో మాట్లాడతాను. ఏమైనా ప్రాబ్లమా? అయ్యో, అలాంటిదేమీ లేదు. కాస్త తనతో మాట్లాడాలి. సరే, పైన తన గదిలో ఉంది, వెళ్ళండి. ఉమ్. వాణి, ఏంటి పార్వతి గారు కంగారుగా ఉన్నారు? ఏదో పర్సనల్గా మాట్లాడాలి అంటున్నారు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా అండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనతో చెప్తారు కదా. సంధ్య గురించి అయ్యుంటుందండి. వింధ్య గురించి సంధ్యకు చెప్పడం, సంధ్య గురించి వింధ్యకు చెప్పడం మనకు అలవాటే కదా. పెద్ద సమస్య అయితే ఖచ్చితంగా మనకు చెప్తారులేండి. కంగారు పడాల్సిందేమీ ఉండకపోవచ్చు. ఏమండి, మీకెన్నిసార్లు చెప్పాను మీరు వేసుకునే షర్టు నాకు నచ్చదు, మీరు ముందు తీసేయండి. అబ్బా, నేను మార్చుకుంటానులే. అబ్బా, మీరు ఈ షర్ట్ వేసుకోండి. పర్లేదని చెప్తున్నాను కదా వింధ్య. మీరేం చెప్పొద్దు, నాకు ఈ కలర్ అంటే అస్సలు నచ్చదు. ముందు మీరు ఇది మార్చుకోండి. అమ్మ వింధ్య, అత్తయ్య, మీరేంటి ఇక్కడ? రండి. అమ్మ వింధ్య, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను అత్తయ్య. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది కదా? టాబ్లెట్లు అవి టైంకి వేసుకుంటున్నావు కదా? నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? అయ్యో, బిడ్డకేంటత్తయ్య, చాలా బాగుంది. అయినా నన్ను నా బిడ్డని పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి మా ఆయన ఉన్నారు, మా అత్తయ్య మావయ్య ఉన్నారు కదా. అవును, మీరేంటత్తయ్య ఇలా సడన్ గా వచ్చారు? ఆ, బాబు, నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక ముఖ్యమైన విషయం వింధ్యతో మాట్లాడాలి. అయ్యో, మీరు మాట్లాడండి, నేను వెళ్తాను. ఏమండి, ఒక్క నిమిషం. అత్తయ్య, మీరు నా ఒక్కదానికి చెప్పినా నేను ఆయనతో చెప్పేస్తాను. ఆయనకి నాకు మధ్య ఎప్పుడు రహస్యాలుండవు. అప్పుడప్పుడు ఆయన రహస్యాలు మెయింటైన్ చేస్తారేమో, కానీ నేను మాత్రం అస్సలు మెయింటైన్ చేయను. వింధ్య, మళ్ళీ మొదలు పెట్టావా? క్యాషువల్గా చెప్తున్నానండి. అత్తయ్య, అసలు ఏం జరిగింది?
మీరెందుకంత టెన్షన్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లం ఉందా? శ్రీకరు, సంధ్య అందరూ హ్యాపీయే కదా? అందరూ సంతోషంగానే ఉన్నారమ్మా, కానీ నేను మాత్రం లేను. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? అయ్యో, ఎందుకు అలా కంటతడి పెట్టుకుంటున్నారు? ఆ రోజు నువ్వు సంధ్య ఇద్దరు ఒకే హాస్పిటల్లో డెలివరీ అయ్యారు కదా. ఆ రోజు సంధ్యకి ఒక్కరు పుట్టారా, కవలలు పుట్టారా? అదేంటత్తయ్య అలా అడుగుతున్నారు? సంధ్యకి పుట్టిన బిడ్డ చనిపోయింది కదా, మళ్ళీ మీరొచ్చి కొత్తగా అడుగుతున్నారేంటి? లేదమ్మా, నాకంతా తెలుసు. అమ్మవారే వచ్చి చెప్పింది. సంధ్యకి కవలలు పుట్టారు. ఒక బిడ్డ చనిపోతే ఇంకో బిడ్డని ఎవరికో ఇచ్చింది. ఎవరికిచ్చిందమ్మా? కన్న బిడ్డ గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మాకు అన్యాయం చేస్తుందా? తనకి తాను అన్యాయం చేసుకుంటుందా? బిడ్డ లేదని వాడు, నేను ఎంతో బాధపడ్డాం. నా కూతురు నీ దగ్గర పెరుగుతుందన్న విషయం మా అత్తయ్యకి తెలిస్తే నీకే చాలా సమస్యలు వస్తాయి. అసలు మీ అత్తయ్యకి ఈ విషయం తెలియాలి కదా. మీ అత్తయ్య నుంచి అనుమానంతో నిన్ను పీడిస్తుంది. బిడ్డ ఎక్కడా అని నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు నిజం చెప్పలేక, ఆవిడ నుంచి తప్పించుకోలేక నరక యాతన పడతావు.